ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇటు రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1-8 వచనాలలో ఉన్న కొన్ని సత్యాలను మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం కలిగిన వారందరూ కూడా మీ గ్రంథాన్ని తెరచి నేను చదువుతుండగా ఈ మాటలు మీరు నాతో పాటు చూడవలసిందిగా నేను కోరుచున్నాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1-8 వచనాలు ఈ విధంగా చెప్తా ఉన్నాయి. ఓ తియఫుల, యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథంను రచించి తిని, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఏ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బుదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, నీవు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నన్ను ఈ వాక్యము మనుషుల జీవితానికి నేను ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది, నేను వెలుగుతో నింపుతుంది కనుక నీ మాటల ద్వారా మా హృదయాన్ని నువ్వు నింపి నేను మా యొక్క ఆత్మను తెప్పరిల్ల చేసి నేను ఒక శ్రేష్టమైన మార్గంలో మేము నడిచేవారుగా నువ్వు చేయమని వేడుకుంటున్నాం. అల్పుడు నా యుగుడను నన్ను సెలవు చాటును మరుగుపరిచి నీ మాటల ద్వారా మా అందరితో కూడా నువ్వు మాట్లాడి నువ్వు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ కొద్ది మానవులు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తులుల కార్యాల గ్రంథానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నిజానికి నూతన నిబంధన గ్రంథానికి అది గుండెకాయ లాంటిదని చెప్పాలి, కేంద్ర స్థానం దానికి ఉందని చెప్పాలి. కారణం ఏంటంటే సువార్త వృత్తాంతాలను క్రైస్తవ జీవనానికి అవసరమైన ఉపదేశాలతో నిండి ఉన్న పత్రికలను చేరువ చేసేది, ఒక వారధిగా ఈ రెండిటిని కలిపేది అపోస్తుల కార్యాలు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం గానే మధ్యలో లేకపోయినట్లయితే ఈ రెండిటికి మధ్యలో చాలా గ్యాప్ లాగా, ఒక శూన్యంలాగా మిగిలిపోయి ఉండేదని చెప్పాలి. ఈ గ్రంథాన్ని రచించిన వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినప్పుడు దీన్ని రాసిన వ్యక్తి డాక్టర్ లూక్ కనుక ఈయన ఈ పుస్తకం గురించి ఒక ఇంట్రడక్టరీ మాట, లేకపోతే దాని పరిచయ వాక్యంగా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. అది మొదటి 2 వచనాలు మనం చూడొచ్చు. ఆయన అంటాడు, ఓ తియఫుల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమున రచించి తిని అంటున్నాడు. అంటే లూకా రాసిన ఇది మొదటి గ్రంథం కాదు. నిజానికి ఆలోచించినంత ఒక చారిత్రాత్మకమైన విషయాలతో నిండిన ఒక అద్భుతమైన గ్రంథాన్ని తను రచించాడు. వీటిలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం గురించి ఆలోచించినట్టు క్రీస్తు యేసు జీవితాన్ని గూర్చిన అనేకమైన సత్యాలు లేదా ఆయన చేసిన కార్యాలను గూర్చి దాంట్లో పొందిపరిచాడు. ఈ 2వ భాగంలోనికి వచ్చేటప్పటికి ఏముందంటే సంఘ చరిత్రను 2వ భాగంలో తను పొందిపరచడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ పుస్తకం గురించి తను మాట్లాడుతూ ఏమంటాడంటే ఆ మొదటి గ్రంథంలో ఏముంచాడో తను చెప్తూ 2వ గ్రంథం గురించి మాట్లాడటం లేదు, కానీ ఆ మొదటి గ్రంథంలో దేన్నైతే పొందుపరిచి ఉంచాడో అని చెప్తా ఉన్నాడో ఆ మాటే చెప్తా ఉంది. అసలు ఈ గ్రంథంలో ఏంటుందో అనేది కూడా తను చెప్పడం చూస్తూ ఉన్నాను. తన మొదటి గ్రంథంలో ఏముంది అంటున్నాడంటే, యేసుక్రీస్తు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంలో నేను రచించి తిని అని చెప్పేసి అంటున్నాడు.
అంటే తన మొదటి గ్రంథం అంటే లూకా సువార్తలో తను రాసి, లేతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో తను దేనినైతే రాసి ఉంచాడో అవి ఏంటంటున్నాడంటే, ఆ వివరాలు ఏంటంటున్నాడంటే, యేసుక్రీస్తు వేటినైతే చేయుటకు, బోధించుటకు ఆరంభించాడో వాటిని నేను పొందుపరచుంచానంటాడు. అంటే దట్ ఈస్ ది ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ దట్ హీ సేస్. గనుక ఆయన చెప్తున్న మాటల్లో ఏం చెప్తా ఉన్నాడంటే, ఏదైతే యేసుక్రీస్తు ఆరంభించాడో ఇట్స్ నాట్ సంథింగ్ ఈస్ కంప్లీటెడ్ కాదు. తను ముగించిన వాటిని గురించి మాట్లాడుకోలేదు. లేకపోతే తను చేయవలసిన కార్యాలు అయిపోయాయి ఇంకా అన్న మాట మాట్లాడటం లేదు కానీ, ఆయన అంటున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసు వేటినైతే చేయుటకు, వేటినైతే బోధించుటకు ఆరంభించాడో వాటిని అక్కడ రాశాను అంటున్నాడంటే, సెకండ్ బుక్‌లోకి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, ఈస్ టాకింగ్ అబౌట్ లైక్ హీ ఈస్ కంటిన్యూయింగ్ టు దీస్ వర్క్స్ అని చెప్పేసి అంటున్నాడు. వాటిని ఆరంభించాడు, ఈరోజు వాటిని కొనసాగిస్తున్నాడు యేసుక్రీస్తు అని చెప్పేసి తను చెప్తాం మనం చూస్తా ఉన్నాం. ఆ మాటలలోనే ఒక అర్థం, ఒక భావాన్ని మనం చూడొచ్చు. గనుక ఈ ఈ ఈ ఈ మాటల్లో మనం గ్రహించే సత్యం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ ఈస్ కంటిన్యూయింగ్ టు డూ హిస్ వర్క్. తన పనిని తను ఆరంభించాడు. లూకా సువార్తలో చెప్పబడిన విషయాల్లో మనం చూస్తాం. గానీ హి ఈస్ కంటిన్యూయింగ్ టుడే అని చెప్పేసి అంటున్నాడు. గానీ అపోస్తల కార్యాల గ్రంథం అంతా మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు యొక్క ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోతే భౌతికంగా యేసుక్రీస్తు ఆయన శరీరాన్ని ధరించి శరీరధారిగా కార్యాలు చేయడం మనం చూడం. ఎందుకోసమంటే ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం క్రీస్తు యేసు యొక్క ఆరోహణమును గూర్చిన ఆ యొక్క సంఘటనను కూడా లూకా దీంట్లో పొందుపరిచి ఉంచడం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత వారు ఏం చేయాలో వారికి చెప్పిన తర్వాత ఆయన ఆరోహణుడై మేఘారూఢుడై ఆయన ఆ పరలోకంలోనికి ఆయన కొనిపోబడిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And at the end of this chapter, what you see is like in the middle of this chapter, ఈ అధ్యాయం ఒక మధ్యలో వచ్చేటప్పటికి ఆయన his physical presence has been taken away. ఆయన యొక్క భౌతిక సంబంధమైన తన యొక్క ప్రెజెన్స్ ఇంక లేదు, ఇంకా ఇట్ is taken away. కానీ ఈ మొదటి 2 వచనాలు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసు దేనినైతే చేయుటకు, బోధించుటకు ఆరంభించాడో అవి కొనసాగిస్తా ఉన్నాడు అంటున్నాడు. అంటే హి స్టిల్ కంటిన్యూయింగ్ అని చెప్పేసి అంటున్నాడు. బట్ హౌ ఈస్ హి కంటిన్యూయింగ్ అని ఆలోచించినప్పుడు ఎలాగ కొనసాగిస్తున్నాడంటే, తన శరీరమైన ఈ సంఘము ద్వారా, అంటే నీ ద్వారా, నా ద్వారా ఆ కార్యాలను ఇంకా కొనసాగిస్తున్నాడు అన్న విషయాన్ని ప్రస్తావన చేయడం మనం చూస్తూ ఉన్నాం. నిజానికి ఆలోచించినట్లయితే ఒక సత్యం ఏంటంటే, ఈ అపోస్తుల కార్యముల గ్రంథము ఈనాటికి కూడా అది ఆగిపోలేదనే చెప్పాలి. అది ఇంకా దాని ముగింపు రాలేదని చెప్పాలి. కారణం ఏంటంటే, ఈరోజు ఈనాటికి కూడా సంఘముగా, అంటే నీవు నేను అంటే సార్వత్రిక సంఘము అనేకమైన కార్యాలు ఇంకో చేస్తూనే ఉన్నది. కనుక ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 29 అధ్యాయాలలో దాని ముగింపు లేదు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ అని చెప్పాలి. గనుక ఎట్లా కొనసాగించాడు అని ఆలోచించడానికి ఆ యొక్క ఇంట్రడక్టరీ స్టేట్మెంట్స్ ఇక్కడ కనబడతా ఉన్నాయి. కానీ వాట్ వాజ్ ద కండిషన్ ఆఫ్ ద చర్చ్ వెన్ జీసస్ లెఫ్ట్? యేసుక్రీస్తు ఆరోహణుడు అయి వెళ్ళిపోక మునుపు, ఆరోహణుడై తన పరలోకంలోనికి కోబడక మునుపు అసలు సంఘం యొక్క పరిస్థితిని గురించి మనం ఇక్కడ ఆ మైండ్ సెట్ని చాలా చాలా జాగ్రత్తగా మనం చూడొచ్చు. నిజానికి ఆలోచించినట్లయితే వి ఆల్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఈరోజు మనకు ఉంటుంది. నేను నిన్నటి దినాన్న నేను ఒక వ్యక్తిని కలిసాను. నేను మీ అందరికీ తెలుసు, నేను ఈ మేఫేర్ బైబిల్ చర్చ్ మిచిగన్లో ఒక చర్చ్లో నేను ఉన్నాను. ఈరోజు ఈ కరోనా వైరస్ పరిస్థితులు, కదలలేని పరిస్థితులు నెట్టేసాయి. స్టక్ అయిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కనుక స్టిల్ డోంట్ నో, కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. ఎప్పుడు భారతదేశంలోకి వస్తామో, ఎలా వస్తామో అన్న విషయాలు భారతదేశం అయితే చాలా ప్రిపరేషన్స్ అయితే చేసిందని చెప్తా ఉన్నది. కానీ ప్రిపరేషన్స్ మాకు ఎట్లా బెనిఫిట్ అవుతాయో కూడా ఇప్పటికి ఇంకా సరైన క్లారిటీ లేకుండానే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని చిత్తంలో మేము ఉన్నాం. ఏదో ఒక రోజు ఆ కార్యాలు జరుగుతాయని మేము నమ్ముతూ ఉన్నాం. అందరిని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
నేను ఆలోచించండి, నా నా ఈ టైం నేనిక్కడ ఉన్నప్పుడు డిఫరెంట్ పీపుల్ నేను కలుస్తా ఉన్నాను. అందులో భాగంగానే నిన్నటి దినాన ఒక వ్యక్తితో కలిసి మేమొక పనిలో ఉన్నాం. ఆ పని అయిపోయిన తర్వాత లంచ్ టైమ్‌లో మేమిద్దరం కూర్చొని మేము భోజనం చేస్తా ఉన్నప్పుడు ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ లైఫ్. తన జీవితంలో ఉన్న పరిస్థితుల గురించి తను మాట్లాడుతా ఉన్నాడు. తను మాట్లాడుతూ హి ఈస్ ఎ వార్ వెటరన్. ఆహ్, ఇరాక్ యుద్ధంలో తను వెళ్ళాడు. ఆ యుద్ధంలో 2 సార్లు ఆ యుద్ధంలో తను పాలు పంచుకున్నాడు. 2, 3 సార్లు చనిపోవాల్సిన పరిస్థితిలోకి తను వెళ్ళాడు. అంతేకాదు తను యుద్ధం చేస్తున్న తన పక్కనున్న తన స్నేహితులు కొంచెం మందికి ఈ ఈ థంబ్ నెయిల్ కట్ అయిపోయిన పరిస్థితులు తన కళ్ళారా చూసిన పరిస్థితులున్నాయి. తన స్నేహితులు తన పక్కనే కొంచెం మంది ఒక బాంబ్ పేలి ఒక ముగ్గురు చనిపోయిన పరిస్థితుల గురించి తను మాట్లాడాడు. గనక 7 సంవత్సరాలు హ్మ్, ఈ ఆర్మీలో ఉండి దాని తర్వాత ఇంకా తనకున్న పరిస్థితులను బట్టి ఇంక ఉండలేక తను రిటైర్ అయిపోయి తను బయటకొచ్చేసాడు. 7 సంవత్సరాలు 9 నెలల తర్వాత హి కేమ్ ఔట్. చేసిన తర్వాత ఈరోజు తన జీవితం ఎట్లా సాగుతుందన్న విషయాలను గురించి తను మాట్లాడుతూ ఆయన అంటాడు, నాతో మాట్లాడితే మిచిగన్‌లో చాలా కోల్డ్ ప్లేస్ ఇది. ఈ వాతావరణ పరిస్థితుల గురించి మాట్లాడుతూ వి వర్ వర్కింగ్ ఔట్‌సైడ్ చర్చ్ బయట కొంచెం మందికి ఈ కరోనా వైరస్ వలన ఇబ్బందుల్లో ఉన్న వారికి చర్చ్ నుండి కొన్ని ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేస్తా ఉన్నాం. గనక బయట నిలబడి వస్తున్న వారితో కొద్ది సమయాన్ని గడిపి వారితో మాట్లాడి వారి గురించి ప్రార్థన చేసే పనిలో నేనున్నాను. నేను కూడా వాళ్ళతో కలిసి నేను పని చేస్తా ఉన్నాను. తను ఆ బ్యాగ్స్‌ని వాళ్ళకి అందజేస్తా ఉంటే నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను కొద్దిసేపు ఒక గంట, గంటన్నర ఉన్న తర్వాత భయంకరమైన చలుంది. సుమారు 0 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ ఉంది. గనుక అన్నీ యేసుకున్నాను గానీ తట్టుకోలేక నేను ఆఖరికి 12 వరకు ఉండి నేను లోనకొచ్చేసాను. లోనకొచ్చేసి కూర్చుండిపోయాను. నేను బయటికెళ్ళకపోయాను. గనుక తనొచ్చి నాతో మాట్లాడుతూ అంటున్నాడు, "అయితే నువ్వు మా ఇంటికొస్తే చాలా కష్టమే నువ్వు" అన్నాడు. అన్నాను. "మా ఇంట్లో టెంపరేచర్ చాలా తక్కువ ఉండాలి" అని చెప్పేసి అన్నాడు. ఎందుకు తక్కువ ఉండాలి అని చెప్పేసి అంటే అని అన్నాడు, "ఆ టెంపరేచర్ గాని ఆ టెంపరేచర్ తక్కువగా లేకపోతే నాకు మెలకువ వచ్చేస్తది. ఆ మెలకువ రావడానికి కారణం ఏమిటంటే ఈ టెంపరేచర్ నాకొక ట్రామా" అని చెప్పేసి అన్నాడు. కొంచెం వేడెక్కితే నా నా నాకు నేను ఆ గాయాలు నాకు జ్ఞాపకం వస్తే తుల్లిపడి లేచిపోతాను. లేచిపోయి ఆ పరిస్థితుల్లో నేను ఎట్లా ప్రవర్తిస్తానో కూడా నాకు తెలీదు. ఒక్కొక్కసారి నా పిల్లల్ని కొట్టేస్తాను. నా భార్యని కొట్టేస్తాను. 9 సంవత్సరాల బాబున్నాడు. 7 సంవత్సరాల నా కూతురుంది. కానీ వాళ్ళెవరూ నన్ను లేపడానికి కూడా భయపడతారు. కారణం ఏంటంటే ఆ ఇదిలో నేనేం చేస్తున్నానో కూడా ఆలోచించకుండా ఒక్కొక్కసారి వాళ్ళని కొట్టేసే పరిస్థితులుంటాయి. ఎందుకంటే నేను ఆ యుద్ధంలో నేను పొందిన గాయాలు చాలా కఠినమైనవి. ఈరోజు నన్ను వేధిస్తున్నాయి. నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నాయి నాకని చెప్పేసి తన స్టోరీ చెప్పుకొని వెళ్తున్నప్పుడు నాకు అంటే చాలా సార్లు ఈ పీటీఎస్‌డీ గురించి చాలా సార్లు నేను విన్నాను. గానీ యాక్చువల్‌గా పీటీఎస్‌డీ బాధపడుతున్న ఒక వ్యక్తిని నేను చూసాను. తను చెప్తున్నాడు గనక ఆ కోల్డ్ టెంపరేచర్ మాత్రమే నన్నేం చేస్తదంటే నేను నా దేశంలో ఉన్నాను అన్నట్లు ఫీల్ చేస్తది. కొంచెం టెంపరేచర్ గాని పెరిగిందంటే నేను ఇరాక్‌లో ఉన్నానేమో అనే ఒక ఆలోచన నన్నేం చేస్తదంటే భయానికి నెట్టుతది. దాని తర్వాత నేను ఎట్లా ప్రవర్తిస్తానో కూడా నాకు తెలియకుండా ప్రవర్తించేటట్లు చేస్తదన్నాడు. సో, ట్రామా ఏం చేస్తదంటే మన జీవితంలో ఒక కఠినమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేసినప్పుడు ఆ పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే గాయాలు మన జీవితాల్లోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ గాయం ఒక్కొక్కసారి ఈ మరలా జ్ఞాపకం వచ్చినప్పుడు ఆ గాయం ఏం చేస్తదంటే అది రేగినప్పుడు మరలా ఏ పెయిన్నయితే మనం అప్పుడు అనుభవించామో అట్లాంటి పెయిన్ ఈరోజు కూడా అనుభవించేటట్టు చేస్తదది. గనక ఈ వ్యక్తి ఒక ప్రత్యక్షమైన సాక్షిగా నా ముందు కనబడతా ఉన్నాడు. నిజమే. నిజానికి ఆలోచించండి ఈరోజు మన పరిస్థితి కూడా అట్లాగనే ఉంది. ఈరోజు ద ట్రామా దట్ వి ఆర్ గోయింగ్ త్రూ బికాస్ ఆఫ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ కోవిడ్-19 ఈ కరోనా వైరస్ వలన ఎట్లాంటి ట్రామాలో మనం ప్రయాణం చేస్తున్నామో ఆలోచిస్తే చాలా కఠినమని చెప్పాలి నిజానికి. ఈరోజు మనం ఇంకా సౌఖ్యంగా ఉండొచ్చేమో, మనం ఇంట్లో సౌఖ్యంగా ఉండే పరిస్థితులు ఉండొచ్చు. నిజానికి కొన్ని అవసరతలు తీరని పరిస్థితులు ఉండొచ్చు. కానీ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ డిస్‌ప్లేస్డ్ కంప్లీట్‌గా. వారున్న ప్రదేశాల నుండి వారి యొక్క ప్రాణాన్ని చేతపట్టుకొని చిన్న చిన్న పిల్లలతో కఠినమైన ఎండలలో వర్షం పడుతున్నా సరే లెక్క చేయకుండా రాత్రి పగలని తేడా లేకుండా
కొన్ని వందల మైళ్ళు నడుచుకుంటూ వారి వారి ప్రాంతాలకు చేరుకోవడానికి అనేక మంది ప్రయత్నాలు చేసిన పరిస్థితుల గురించి మనం ఈ గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. ఆలోచించండి, వారు ఎక్కడ పడుకుంటారో తెలీదు. ఎక్కడ తలదాచుకోవాలో వారికి తెలీదు. కఠినమైన చాలా పరిస్థితుల మధ్యలో నిజానికి ఆలోచించండి, పోలీసులకు కనబడకుండా వాళ్ళకి కనబడితే వారు లాఠీలు పెట్టి చెతకొట్టేస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈరోజు నేను ఒక స్లిప్ చూసాను నేను. మాస్క్ పెట్టుకోలేదని ₹1000 ఫైన్ ఏసారట. ఆలోచించండి. ₹1000 ఫైన్ గనుక ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీసులు కనబడకుండా దాక్కుంటూ వారి గ్రామాలకి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది ఎట్లాంటి గాయాన్ని వారి హృదయాల్లో నింపుతుందో ఒకసారి ఆలోచించండి. గనుక అట్లాంటి కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసి బయటకొచ్చిన వ్యక్తి ఎట్లా ఉంటాడో తెలుసా? అనుకుంటాడు, హమ్మయ్య! బయట పడిపోయానురా బాబు! గనుక సౌఖ్యమైన పరిస్థితుల్లో నేను ఎళ్ళిపోతే బాగుండును అనుకునే ఆలోచన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వస్తది. నేను ఇట్లా ఉండకూడదు, హ్యాపీగా నేను బ్రతికేస్తే బాగుంటది అని చెప్పేసి అని అనుకుంటారు. అంటే ఈజీ థింగ్ గురించి ఆలోచన చేసే పరిస్థితులొస్తాయి. చాలా సౌఖ్యంగా ఉండే పరిస్థితి. ఎందుకోసమంటే ఆ పెయిన్ కష్టం ఇప్పటివరకు అనుభవించిన పెయిన్ ఏదైతే ఉందో మరలా అట్లాంటి ఆలోచన కూడా రాకూడదు అనుకునే పరిస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆలోచించండి. ఇక్కడ కూడా ఉన్న పరిస్థితి గురించి ఆలోచిస్తే ఒక మైండ్ సెట్ కనబడతా ఉన్నది. ఐ వాంట్ టు అడ్రెస్ జస్ట్ ఒకే ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. సంఘము అంటే నిజానికి ఆలోచించినట్లయితే ఏ సంఘము ద్వారా అయితే దేవుడు క్రీస్తు యేసు వేటినైతే ఆరంభించాడో చేయుటకు, బోధించుటకు ఆరంభించాడో వాటిని కొనసాగింపు సంఘము ద్వారా చేయించాడు. సంఘము ద్వారానే అది జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఇఫ్ యూ జస్ట్ గో డౌన్ వెళ్తే ఇంకా మిగిలిన అధ్యాయాలను మనం చూస్తూ ఉంటే అద్భుతమైన రీతిలో దేవుడు అనేక మందిని వాడుకుని దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడం మనం చూస్తాం. కానీ ఇవన్నీ జరగక మునుపు దే వర్ నాట్ లైక్ దాట్. అట్లా లేరాళ్ళు. నిజానికి ఈ ఈ సువార్తల ఎండింగ్‌లోనికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు సిలువకు అప్పగించబడిన తర్వాత ఆయనను అతి భయంకరంగా, క్రూరంగా, కిరాతకంగా ఆయన హింసించి ఆయన సిలువకు అప్పగించినప్పుడు, లేతే ఆ గెత్సెమనే తోటలో ఆయన పట్టుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసినప్పుడు, అంటే శిష్యులు చెల్లాచెదరైపోయి పారిపోయినప్పుడు ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. పైనున్న వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి దిగంబరుడుగా పారిపోయాడు అనే మాట రాయబడింది. ఒక ట్రామా, ఒక పెయిన్. ఆలోచించినప్పటి వరకు వారికి ఉన్న కలలన్నీ కూడా ఒక్కసారిగా ఆవిరైపోయిన పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారిగా కలలన్నీ చెదిరిపోయిన పరిస్థితుల గురించి చూస్తూ ఉన్నాం. ఆ పెయిన్ చాలా కఠినమైనది. చాలా ఆ గందరగోళ పరిస్థితుల్లో వారు ఉన్నారు మనం చూస్తాం. ఆలోచించండి, అది అయిపోయిన తర్వాత మనం చూస్తాం యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి ఆయన ఆదివార దినమున ఆయన పునరుద్ధానుడై ఆయన లేచాడన్న విషయం, ఆ సమాధి ఖాళీగా ఉందన్న విషయం కూడా తెలిసినప్పుడు ఈ స్త్రీలు ఆ వార్తను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి. చాలులే ఇప్పటి వరకు చెప్పింది చాలు, ఇప్పుడు మరలా ఏంటి ఇప్పటి వరకు మేము ఏమైతే కలలు కన్నామో ఆ కలలన్నీ కూడా ఏంటంటే అవి ఆవిరైపోయి ఈరోజు మరలా కొత్తది పెడుతున్నారా మాకు అని చెప్పేసి అని కోపం వచ్చింది, విసుగొచ్చింది. ఆలోచించండి, ఎంఐ మార్గంలో వెళ్తున్న ఇద్దరు అదే మాట అంటూ ఉంటారు. ఏంటంటే ఏవో మాట్లాడుతున్నారు, అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. గనుక ఆలోచించండి, ఆ ట్రామా ఏం చేసిందంటే దేనిని నమ్మాలో, దేనిని నమ్మకూడదు అనుకునే పరిస్థితులకు వారు నెట్టేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ఏంటంటే బట్ ఎవ్రీథింగ్ టర్న్డ్ ఔట్ అమేజింగ్. ఎందుకోసమంటే క్రీస్తు యేసు నిజంగానే ఆయన సమాధిని గెలిచి వచ్చి వారి ముందుకు వచ్చిన పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించినట్లయితే ఇక్కడ రాయబడి ఉంటుంది, ఆయన శ్రమ పడిన తర్వాత 3వ వచనం రాయబడి ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను రాయబడి ఉంది. ఇంగ్లీష్‌లో చెప్తా ఉంది, టు దీస్ హి ఆల్సో ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ అలైవ్ ఆఫ్టర్ హిస్ సఫరింగ్ బై మెనీ కన్విన్సింగ్ ప్రూఫ్స్ అనే మాట రాయబడింది. కన్విన్సింగ్ ప్రూఫ్స్ యేసుక్రీస్తు వారికి చూపించాడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. హి ప్రూవ్డ్ దట్ హీ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద డెడ్ కదా. తోమా గురించి మనం చూస్తూ ఉన్నాం, నేను నమ్మనంటాడు. ఆయన ఆయన ఆ చేతి ఆ యొక్క ఆ మేకులు దిగ్గొట్టిన ఆ ప్రదేశంలో వేలు పెట్టకుండా నేను నమ్మను అని చెప్పిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆలోచించండి, బికాస్ ద ట్రామా ఇస్ సో గ్రేట్.
వారు నమ్మినదంతా కూడా ఒక్కసారిగా ఏదో ఒక పేక మేడవలేదు కూలిపోయిందన్న పరిస్థితులు వారు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ట్రామా ఏం చేసిందంటే లిటరల్‌గా దే వర్ ఇన్ ఎ స్టేట్. నేను ఇందాక చెప్పాను కదా! ఆ మిలిటరీలోంచి వచ్చిన వ్యక్తి 7 ఇయర్స్ ఆ ఇరాక్ వార్ తనని ఇప్పుడు ఏది నిజమో, ఏది అబద్ధం కూడా అర్థం కాలేని పరిస్థితిలో నెట్టేసి నిజానికి అట్లాంటి పరిస్థితిలోనే వీరు ఉండుండాలి. సో, దే వర్ నాట్ రెడీ టు బిలీవ్ ఎనీథింగ్. బట్ ద ట్రూత్ ఈస్ జీసస్ స్ట్రెంగ్థెన్డ్ దెమ్ అట. ఆలోచించండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన 40 దినముల వరకు వారికి కనబడుతూ ఉన్నాడని చెప్పేసి రాయబడింది. సో, హి 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 వాస్ హావింగ్ ఫెలోషిప్ విత్ దీస్ పీపుల్. అండ్ వారితో సమయాన్ని గడిపిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని రాజ్య విషయములను గూర్చి అనేకమైన విషయాలు వారికి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కనబడడమే కాదు, ఏంటంటే దేవుని యొక్క రాజ్యంని గూర్చిన విషయాలను ఆయన వారికి తెలియజేయడమే కాదు, మరలా he started to remind them of everything that he has taught. And then what he did was like, ఆయన ఏం చేసినట్టు తెలుసా, ఒక కన్విన్సింగ్ ప్రూఫ్స్ ఇచ్చాడట ఆయన పునరుద్ధానంను గురించి. ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరచుకొనెను అని చెప్పేసి అంటున్నాడు. అమేజింగ్ ప్రూఫ్స్ మధ్యలో అండ్ క్రీస్తు యేసు తను తాను వారికి కనపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మరణమును గూర్చి కదా, ఆయన పునరుద్ధానమును గూర్చి ఫిజికల్‌గా హి వాస్ ప్రెజెంట్ విత్ దెమ్. వారితో కలిసి నడిచిన అనుభవాలు, వారితో కలిసి సమయాన్ని గడిపిన అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కనపరచడం మనం చూస్తూ ఉన్నాం. గనుక ఇవన్నీ జరిగిపోయిన పరిస్థితి తర్వాత 4వ వచనంలో రాయబడింది, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించినంటున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అంటున్నాడు. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమన్నాడంటే, ఆఫ్టర్ హి హాస్ తను కనబరుచుకున్న తర్వాత, వారితో కలిసి సమయాన్ని గడిపిన తర్వాత, దేవుని రాజ్యంను గూర్చిన విషయాలను వారికి బోధించిన తర్వాత, అనేకమైన రుజువులతో తాను సజీవుడిగా వారి మధ్యకు వచ్చాడన్న విషయాన్ని క్రీస్తు యేసు వారికి కనబరుచుకున్న తర్వాత, ఆయన వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దని చెప్పేసి అంటున్నాడు. ఏం చేయమంటున్నాడంటే, యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పేసి అంటున్నాడు. జస్ట్ డోంట్ గో ఫ్రమ్ హియర్ అండ్ యెరూషలేము నుండి. నిజానికి ఆలోచించండి, వీరందరూ యెరూషలేములో ఉన్నవారు కానే కాదు. నిజానికి కిందకెళ్ళినట్లయితే గలిలయ వాసులుగా దేవదూతలు వారిని సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. దీస్ పీపుల్ వర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లేస్. గలిలయ సముద్ర తీరములో ఉన్నవారు వీరు. చాలా వరకు చాలామంది ఆ చేపలు పట్టిన జాలర్లు వారు. గనుక వీరు వీరు ఎక్కడున్నారంటే దే స్టిల్ స్టక్ ఇన్ జెరూషలేం. దే డోంట్ నో హౌ టు ఎస్కేప్. నేను అనుకుంటాను, అసలు యెరూషలేంలో బయటికి ఎలాగెళ్ళాలని భయపడి ఉండుంటారేమో అనుకుంటున్నాను నేను. They were afraid. They were stuck in this place. They didn't know what to do. It's like the same thing. ఈ రోజు మనం ఎలాగైతే మనం ఇళ్లలో మనం లాక్‌డౌన్‌లో ఉన్నామో, బయటికెళ్తే ఏమవుతుందో అనే భయం ఉందో, ఆ రోజు కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే వారు ఉన్నారు. They locked themselves in. They could not do anything. They just shut themselves from the ఔట్‌సైడ్ వరల్డ్ నుంచి. ఆలోచించండి, భయంగా బెరుకుతూ వారేంటంటే, ఎవరో ఒకడెళ్లి ఏదో సామాన్లు తీసుకొచ్చారు, బట్ దే వర్ స్టక్ ఇన్ దిస్ రూమ్. ఆ రూమ్‌లో, ఆ మేడ గదిలో వారు స్టక్ అయిపోయి ఉండిపోయిన పరిస్థితుల గురించి మనం చూస్తా ఉన్నాం. ఆలోచించండి, అట్లాంటి పరిస్థితుల్లో నేను అనుకుంటాను, యేసుక్రీస్తు వారితో అండ్ ఆ మేడ గదిలోనే అనేక సార్లు వారితో కలిసి సహవాసాన్ని చేసిన అనుభవాలు ఉండుండొచ్చు. గనుక ఇవన్నీ జరిగిన తర్వాత యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, గనుక మీరేమంటున్నాడంటే, వారిని కలుసుకొని ఆజ్ఞాపించి ఏమంటాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అంటున్నాడు. అంటే ఈస్ టెల్లింగ్, అంటే 40 డేస్ 40 రోజులు యేసుక్రీస్తు మరణము తర్వాత, యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత 40 డేస్ వారికి కనబడ్డాడు. వారితో కలిసి సమయాన్ని గడిపాడంటే ఎక్కడున్నారని చెప్పేసి అంటున్నాడంటే, ఇక్కడ చూసిన బాకీ భాగాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే యెరూషలేము నుండి వెళ్ళొద్దు అంటున్నాడు. అంటే దే వర్ స్టిల్ ఇన్ జెరూషలేం. గనుక ఆ యెరూషలేములోనే వారు ఉండిపోయారు. యెరూషలేములోనే స్టక్ అయిపోయిన పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉన్నాం. గనుక అక్కడ అంటున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటున్నాడు. గనుక యెరూషలేములోనే మీరు ఎదురు చూడండి అంటున్నాడు. దేనికోసం ఎదురు చూడమంటున్నాడంటే, తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు ఎదురు చూడండి అని చెప్పేసి అంటున్నాడు. అని చెప్పిన తర్వాత ఆయన అంటున్నాడు, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురనెను అని రాయబడి ఉంది. ఇట్స్ టెల్లింగ్ లైక్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అని చెప్పేసి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారితో తను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వినిన తర్వాత దే వర్ థింకింగ్, ఓ యెస్, లైక్ ఏంటంటే దేవుని యొక్క శక్తితో మేము నింపబడతాము అన్న విషయాన్ని తెలిసిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత మరి కాబట్టి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సో
వెన్ దే హెడ్ కమ్ టుగెదర్ అని చెప్పేసి అంటున్నాడు. సో వెన్ దే హెడ్ కమ్ టుగెదర్ దే వర్ యాంటిసిపేటింగ్ సంథింగ్ బిగ్ హ్యాపెనింగ్. ఆలోచించండి. ఏ కళలో అయితే చెదిరిపోయాను అనుకున్నారో ఆ కళలు మరలా అనుకుంటా నేను మరలా ఆ కళలు వారి కళలో తిరుగుతున్నట్లుగా ఉండుండట్టే. అందుకోసమేనట మరలా వారు కలిసి కూడి వచ్చినప్పుడు అన్నారు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని అడుగుతా ఉన్నారు. దే కేమ్ బ్యాక్ టు ద సేమ్ స్టోరీ, సేమ్ ప్లేస్ మరలా. మన మైండ్ సెట్ గురించి ఆలోచించండి. ఏ ట్రామాలోంచి అయితే మేము బయటకు వచ్చామో, ఏంటంటే ఏ పెయిన్ అయితే మమ్మల్ని వేధించిందో, ఎన్ని రోజులు కట్టిపడేసిందో, మమ్మల్ని కదలనీయకుండా భయపడుతూ ఉండేటట్లు మమ్మల్ని చేసిందో, గనుక టుడే వి నో దట్ వి హావ్ గాన్ పాస్ట్ దట్. అది దాటిపోయింది ఈరోజు. ఆ శ్రమ మా జీవితంలో లేదు. ఆ కఠినమైన పరిస్థితి నుంచి మేము బయటకు వచ్చేసాం ఈరోజు అని అనుకుంటున్నారు. గానీ వీళ్ళ మైండ్ ఇంకా ఎక్కడుందో తెలుసా? వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? ప్రభువా అంటే వీళ్ళు వీళ్ళు ఆలోచన చేయండి. ఆలోచించండి. ఎంఐ మార్గంలో ఇద్దరు మాట్లాడినా, లేకపోతే శిష్యులు యొక్క ఆలోచనలను గురించి మనం చూసినట్లయితే, వారి ఆలోచనలు యేసుక్రీస్తు భౌతిక సంబంధమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనే ఒక ఆలోచన మైండ్ సెట్‌లోంటి వాళ్ళు ఇంకా బయటకు రాలా. స్టిల్ థింకింగ్ ద సేమ్ వే. ఎందుకోసమంటే వాళ్ళు అంటున్నారు, ఇజ్రాయేలునకు రాజ్యమును మరలా నువ్వు అనుగ్రహించదవా అని అడుగుతున్నారు. అంటే దే టెల్లింగ్ ప్రభా ఫిజికల్‌గా రోమా సామ్రాజ్యపు కోరలలోండి ఇజ్రాయేలులను విడిపించి వారి చేతికి అధికారాన్ని నువ్వు అనుగ్రహిస్తావా? ఆ టైం వచ్చేసిందా అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సో వెన్ జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ బీయింగ్ ఫిల్డ్ ఇన్ ది హోలీ స్పిరిట్, ఆత్మలో మీరు బాప్తిసం పొందుతారు అన్నప్పుడు ఈ దే అనుకుంటాను వాళ్ళ మైండ్‌లో దేర్ వాస్ సంథింగ్ గోయింగ్ ఆన్. బికాజ్ లైక్ దట్ వాస్ నాట్ ఎన్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఐ హావ్. వారికున్న ఎక్స్‌పీరియన్స్ కానే కాదు. ఎందుకోసమంటే దాని తర్వాత రెండో అధ్యాయంలో మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మధ్యలోకి దిగి వచ్చినప్పుడు, ఆ ఆత్మ చేత నింపబడినప్పుడు జరిగిన సంఘటనలన్నిటిని కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ ఇస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ దే హావ్ నాట్ ఎక్స్‌పీరియన్స్డ్ టిల్ నౌ. దానికి ఎక్స్‌పీరియన్స్ ఏం జరుగుతుందో, దానివల్ల ఏం జరుగుతుందో అని ఆలోచించి దాన్ని ఎక్కడ కనెక్ట్ చేశారంటే, క్రీస్తు యేసు తన రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపిస్తాడు అనే ఆలోచనలోనికి వచ్చారు. గనుక నేను యేసుక్రీస్తు చెప్తున్న మాటల్లో మరి అనుకుంటాను నేను, వారి థాట్ ఏంటంటే ఇఫ్ ఐ యామ్ దేర్, ఇఫ్ ఐ యామ్ దేర్ నేను ఆ శిష్యుల్లో నేను ఒక్కడినైతే నా ఆలోచన ఎట్లా ఉంటదంటే, ఓకే హి ఈస్ టెల్లింగ్ దట్ ఐ మీన్ సంథింగ్ అమేజింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నా జీవితంలో ఏదో జరుగుతుంది. గనుక ఆత్మచేత నింపబడినప్పుడు నేను శక్తిని పొందుకుంటాను. నేను సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ దెన్ యేసుక్రీస్తు ఆ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆయనతో కలిసి పరిపాలన చేసే ఒక శ్రేష్టమైన అనుభవంలోకి నేను వెళ్తాను అనుకునే ఒక థాట్ ఒకవేళ వాళ్ళ బుర్రలో పరుగులు పెడుతుందేమో. నేనైతే అట్లాగే ఆలోచిస్తాను. ఇఫ్ ఐ యామ్ దట్ పర్సన్ ఐ విల్ థింక్ లైక్ దట్. గనుక వీరి ఆలోచన అంతా కూడా ఏంటంటే, ప్రభువా ఇంక అయిపోయింది. ఈ కష్టం నుంచి ఎలాగైతే గట్టెక్కేసాం, మేము బయటకొచ్చేసాం. గనుక ఈరోజు మాకేం కావాలి అంటే, నాయనా సౌఖ్యముతో కూడిన పరిస్థితి మా జీవితాల్లో కావాలి నాయనా. నాయనా ఏ భయమైతే మమ్మల్ని ఈ లోకం భయపెట్టిందో, ఏ పరిస్థితులైతే మమ్మల్ని కదలనీయకుండా కట్టిపడేసాయో, ఆ పరిస్థితుల్లో మేము కొనసాగడం నేను అలసిపోయాను నాయనా. ఈరోజు ఆ శ్రేష్టమైన గడియ కోసం మేము ఎదురు చూస్తా ఉన్నాం. అది ఇప్పుడు చేసేస్తావా అని అడిగిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సమ్‌టైమ్స్ పెయిన్ పుట్స్ అస్ ఇన్ ఎ పొజిషన్ లైక్ థాట్. వి వాంట్ టు ఎస్కేప్ థాట్. నేను ఎస్తేర్ గురించి నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను. చాలా సార్లు ఎస్తేర్ గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటాను. ఎస్తేరు కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసింది యాస్ ఎ లిటిల్ కిడ్. ఏంటంటే తన జీవితంలో తన ఇంటి వారి నుండి వేరు చేయబడిన పరిస్థితి, అంటే ఆ ట్రామాలో చిన్నప్పటి నుంచి కూడా తను ఎదగడం మనం చూస్తా ఉన్నాం. అండ్ దేర్ వాస్ ఎ టైమ్, ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, ఈయన కన్యకలనందరిని తీసుకొచ్చి రాజుగారి యొక్క ఆ యొక్క అంతఃపుర స్త్రీలుగా మార్చేస్తా ఉన్నప్పుడు, వారందరిని ఎత్తుకొని వచ్చేస్తా ఉన్నప్పుడు, ఆ పెయిన్, ఆ ట్రామా ఉన్న ఒక్క వ్యక్తి తను ప్రేమించి, తనకి ఆదరణ చూపించి, తను పెంచిన తన యొక్క అన్న మొర్దెకై నుండి వేరు చేయబడినప్పుడు, ఆ పెయిన్ చాలా కఠినంగా ఉండుంటది. అండ్ ద పెయిన్ దట్ ఈస్ అసోసియేటెడ్ వెన్ మొర్దెకై చెప్తాడు, పేరుని మార్చేసాడు. హదష అనే పేరును ఎస్తేరుగా మార్చేసాడు. గనుక మార్చేసి నీ నీ యొక్క నీ ఉనికిని గూర్చి తెలియకూడదు. గనుక నీ పేరుని మారుస్తున్నానంటే పేరుని మార్చేసినప్పుడు తన ఐడెంటిటీని కూడా చెప్పడానికి అవకాశం లేనప్పుడు ద పెయిన్ వాస్ సో గ్రేట్. చాలా కఠినమైన పెయిన్ అది. గనుక ఈ పెయిన్ అంతటి గుండా తను ప్రయాణం చేసింది. ఈ కఠినమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసింది. గనుక అంతఃపుర స్త్రీలలో ఒకరితయిపోయినప్పుడు అండ్ అండ్ వాట్ హ్యాపెండ్ వాస్ లైక్ దేర్ వాస్ ఎ టైమ్ షీ షీ ఆ ఫ్యూచర్‌కి అర్థం గూడా లేదు. అంతఃపుర స్త్రీలుగా ఈ యవ్వనస్తురాల్ని, ఈ కన్యకలనందరిని తీసుకొని వచ్చినప్పుడు తన రాజుని సంతోషపెట్టే పని తప్ప వీరికి ఇంకొకటి ఏం లేదు.
తను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళడం, నిజానికి ఒక మనిషిగా గుర్తించే పరిస్థితులు కూడా ఉండే అవకాశం కూడా లేని పరిస్థితి. నిజానికి తను ఏ స్థితిలో తన ఫ్యూచర్ ఎట్లా ఉంటదో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఎస్తేరు తను ఉండుంటది. గానీ గాడ్స్ బ్లెస్సింగ్ వాస్ ఆన్ హర్. దేవుని యొక్క ఆశీర్వాదం తన జీవితంలో ఉంది. ఒకరోజు రాజు తనని ఎన్నుకొని రాణిగా చేసినప్పుడు అనుకుంటది, హమ్మయ్య! నా జీవితం చాలింక బ్రతుక్కి అని అనుకుని ఉంటది. ఆ పెయిన్‌ఫుల్ స్టేజెస్ అన్నిటి గుండా తను ప్రయాణం చేసి అనేక సంవత్సరాలు చిన్నప్పటి నుంచి తను ఈ స్థితికి చేరే వరకు కూడా తనకెళ్ళిన ఆ ప్రయాణం అంతటిలో కూడా అనుకుని ఉండొచ్చు, హమ్మయ్య! అనుకునే స్థితికి వచ్చినప్పుడు రిలాక్స్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తది. ఇది ఇట్లా ఉండిపోతే బాగుండును. ఇలాగే ఉండాలి అనుకునే ఆలోచన వస్తుంది. సౌఖ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. ఎందుకోసమంటే ఆ పెయిన్‌ఫుల్ పాస్ట్ మనల్ని ఏం చేస్తదంటే, అమ్మో! అట్లాంటి పరిస్థితులకు నేను ఎళ్ళకూడదు అనుకునే ఆలోచన తీసుకొనొస్తది. కానీ ఇట్లాంటి పరిస్థితులలో నుండి తనొచ్చేసిన తర్వాత అండ్ దెన్ సంథింగ్ హ్యాపెండ్. అప్పుడు జరిగింది. ఏంటంటే ఇజ్రాయేలీయులు 127 సంస్థానాల్లో ఉన్న ఇజ్రాయేల్ అందరిని సంహరించడానికి ఒక వ్యక్తి ప్లాన్ వేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉన్నప్పుడు, ఆ వార్త తన దగ్గరికొచ్చినప్పుడు మొర్దెకాయి చెప్తున్నాడు, "నువ్వు వెళ్లి రాజు దగ్గరికి వెళ్లి నువ్వు ఈ కార్యాన్ని చేయాలన్నప్పుడు" అంటుంది, బాబోయ్! మరలానా అనుకుంటుంది. డూ ఐ హావ్ టు గో బ్యాక్ త్రూ దిస్ అగైన్? మరలా ఈ పెయిన్‌ఫుల్ ప్రాసెస్‌లోకి ఎళ్ళాలా నేను? మరి ఇప్పుడే కదా ఒక సౌఖ్యమైన పరిస్థితిలో నేనొచ్చాను. వై డూ ఐ వాంట్? అందుకోసమే నా ప్రాణాన్ని కష్టంలో పెట్టుకోవడానికి నేను ఇష్టపడటం లేదు అన్న మాటను మొర్దెకాయి దగ్గరికి తను పంపించడం మనం చూస్తా ఉన్నాం. బికాజ్ షీ వాస్ నాట్ విల్లింగ్ టు. అండ్ ఆలోచించండి, బ్రతికుంటే బలిసాకు తినొచ్చు అనుకునే ఒక సామెత మన దేశంలో లేకపోతే మన భాషలో అది అధికంగా వాడబడుతుంది. మీరు ఆలోచించండి, వి వాంట్ టు బి సేఫ్. సుఖంగా అంటే కోరుండి కష్టాన్ని తెచ్చుకోవడం మంచిది కాదు అనుకునే ఆలోచన విధానంలో ఉంటాం. కారణం ఏంటంటే మనకున్న పెయిన్‌ఫుల్ పాస్ట్, ఆ యొక్క కఠినమైన పరిస్థితులు మనం మనం మన హృదయంలో పెట్టిన ఆ యొక్క ఆ గాయాలు ఏం చేస్తాయంటే, మనల్ని మనం ఎప్పుడు కూడా సెల్ఫిష్‌గా ఆలోచించేటట్లు చేస్తాయి. నేను బాగుంటే చాలు. నేను బాగుంటే చాలు, ఇంకెవడి గురించి నాకెందుకు అనుకునే పరిస్థితులకు తీసుకొని వస్తాయి. మనల్ని అలా ఉండడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటాయి. ఓ శ్రేష్టమైన పరిస్థితులు. నిజానికి శిష్యులు కూడా అట్లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పాలి ఇక్కడ అపోస్తలుల కార్యాల్లో. వీరంటున్నారు, "ప్రభువా నువ్వేం చేస్తావు? ఇప్పుడు శ్రేష్టమైన దినాలొచ్చేసాయే మాకు" అని ఆలోచన చేస్తా ఉన్నారు. అండ్ ఎక్స్‌ప్రెస్ థాట్ బిఫోర్ జీసస్. యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు, "ఆ టైం వచ్చేసిందా ప్రభువా" అని చెప్పేసి అంటున్నప్పుడు, ఇప్పుడు క్రీస్తు అంటున్న మాట గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన అంటాడు, "కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనుట మీ పని కాదు" అంటున్నాడు. జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ అని చెప్పేసి అంటాడు. జస్ట్ స్టాప్ అంటాడు. ఆగండి అంటాడు. చాలు. అండ్ ఈ సుఖం, సౌఖ్యం గురించి, క్షేమకరమైన పరిస్థితుల గురించి ఆలోచించడం కాదంటున్నాడు. యెస్, ఐ నో యూ హావ్ గాన్ త్రూ ఎ ట్రామాల గుండా నువ్వు వెళ్లారన్న విషయం తెలుసు. అతి భయంకరమైన, కఠినమైన పరిస్థితి గుండా మీరు ప్రయాణం చేశారన్న విషయం తెలుసు. అండ్ నిజానికి ఉలిక్కి పడిన అనుభవాల్లోనికి మీరు వెళ్లారన్న విషయం నాకు తెలుసు. కానీ ఈరోజు నేను ఆలోచించండి, నేను అనుకుంటాను హీ వుడ్ తన వారితో పాటు ఉండిపోతాడు అనుకుని ఉండుంటారు. ఈయన మరణాన్ని జయించేసాడు, ఇంకెన్నటికి చనిపోడు గనుక ఈయన మాతో పాటు ఉండిపోతాడు, ఇంక మాకు తిరగలేదు అనుకునే ఆలోచనలోకి వారు వచ్చుండుండొచ్చు. కానీ జీసస్ వాస్ టెల్లింగ్, నౌ ఫర్గెట్ అబౌట్ ఇట్ అని చెప్పేసి అంటున్నాడు. మరి ఆ దినం గురించి మీరు ఆలోచించండి. ఏంటంటే, నేను రాజ్యముని భూమి మీద స్థాపించే దినము గురించి మీరు ఆలోచించొద్దు అంటాడు. ఏంటంటే, యూ నీడ్ టు థింక్ అబౌట్ సంథింగ్ మచ్ మోర్ బిగ్గర్ అని చెప్పేసి అంటున్నాడు. ఏంటి అది అని ఆలోచిస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు. ఆలోచించండి, పరిశుద్ధాత్మ వలన బాప్తిస్మము పొందిన అనుభవంలోనికి రావడం ద్వారా ఒక సౌఖ్యమైన ప్రదేశంలోకి రావడం కాదు అని చెప్పేసి అంటున్నాడు. లేకపోతే ఆ కఠినమైన పరిస్థితులన్నీ దాటిపోయి మీరు ఊహించినట్లుగా ఏంటంటే ఆ ఫ్యూచర్ కింగ్డమ్ గురించి అది ఎస్టాబ్లిష్ అవ్వడం గురించి కాదు మీ ఆలోచనలు. ఎక్కడుండాలంటున్నాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు అన్న మాట రాయబడింది. శక్తి, పవర్ అనే మాట చూసినట్లయితే ఆ గ్రీక్ వర్డ్‌లోకి మనం వెళ్ళినట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ డైనమైట్ అనే మాట. ఆ మాటకు అర్థాన్ని తీసుకొని వచ్చే పదం అక్కడ ఉంటుంది. డైనమైట్ అనే మాట గురించి కొంచెం మంది స్కాలర్స్ చెప్తా ఉంటారు. డైనమైట్ అనే టర్మ్ ఇట్స్ టాకింగ్ అబౌట్ బాంబు గురించి. కానీ నిజానికి ఆలోచించినట్లయితే ఈ మాట చెప్తున్నప్పుడు డైనమైట్ లేదు. ఆలోచించండి. ఇట్స్ నాట్ డైనమైట్ అనేది, ఇట్స్ సంథింగ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్
లాంగ్ ఆఫ్టర్ దిస్ వర్డ్ వాస్ రిటన్ హియర్. ఇక్కడ రాయబడిన ఈ మాట రాసేటప్పుడు డైనమైట్ అనే పదం కూడా లేదు. అంటే ఇట్ ఇస్ నాట్ డైనమైట్. ఏం చేస్తుందంటే డిస్ట్రక్షన్ తీసుకొని వస్తుంది. ఏంటంటే చిన్నాభిన్నం చేసే పరిస్థితులను తీసుకొని వస్తుంది. బట్ ద పవర్ దట్ హీస్ టాకింగ్ అబౌట్ ఇట్ కన్స్ట్రక్ట్స్ అట. అది ఏం చేస్తుంది తెలుసా? కడతది. ఏంటి కడతది అని ఆలోచించినట్లు అక్కడ రాయబడిన మాట మనం చూసినట్టయితే అంటాడు, మీరేం చేస్తారు తెలుసా? శక్తి నొందెదరు గనుక మీరేం చేస్తారంటే యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బొదిగంతరం వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పిన రాయబడింది. అంటే ఈస్ టెలింగ్ అబౌట్ నో యూ వెల్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ అథారిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షులుగా నిలబడేటట్లు నేను చేస్తాను అని చెప్పేసి అంటున్నాడు. ఆలోచించండి, ఇక్కడ కూడా ఈ వర్డ్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే ద విట్నెస్ అనే మాట గురించి వచ్చేటప్పటికి ఇది చాలా వరకు క్రిస్టియన్ ఏంటంటే సాక్ష్యము అనే మాట అధికంగా మనం క్రైస్తవులు వాడుతూ ఉంటాం. కానీ ఇట్స్ నాట్ క్రిస్టియన్ టర్మినాలజీ కానే కాదు ఇది. దానికి ఆలోచించినట్లయితే ఈ టర్మ్ని మనము ఎక్కడంటే ఒక కోర్టులో అంటే సాక్షిగా నిలబడిన పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అంటే ఆలోచించండి, అంటే ఎట్లాంటి అంటే సత్యమును బోధించుటకు ఎట్లాంటి దేనికి భయపడని పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నది. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఎటువంటి శక్తిని ఇస్తుంది అంటే ఈ లోకము ముందు మనం ఏం చేస్తామంటే సాక్షులుగా నిలబడతాం. జంకు బొంకు లేకుండా మనుషుల ముందు నిలబడి క్రీస్తు యేసును గూర్చిన సువార్తను ప్రకటించే వారిగా ఉంటాం. ఆయనను గూర్చిన సత్యాలను బోధించే వారిగా మనం ఉంటామని చెప్పేసి అంటాడు. అది ఎక్కడ అంటున్నాడంటే యెరూషలేం అంటాడు. యెరూషలేం అంటే నీ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, నీ జీవితంలో నీవు అనేక మంది నీ చుట్టూరు ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతావు. నీ ఇల్లు అయి ఉండొచ్చు, లేకపోతే నీ వీధి అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ ఇట్ ఇస్ అ సర్కిల్, అ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. నీ ఫ్రెండ్స్, నీ కొలీగ్స్, వీళ్ళ గురించి మాట్లాడుతున్నాడు యెరూషలేం అంటే. యూదయ గురించి ఆలోచించినప్పుడు నీ నైబర్ గురించి మాట్లాడుతుంది, పొరుగువాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పొరుగువానిని రీచ్ అవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను సమరయ గురించి వచ్చేటప్పటికి సమరయ అనే మాటకు అర్థం ఏమిటంటే అంటే సమరయ ప్రాంతంలోనికి వెళ్ళడానికి యూదులు ఇష్టపడేవారు కాదు. ఎందుకోసం అంటే ఒక మిక్స్డ్ కల్చర్ ఉంది. వీరు అన్య పరిస్థితుల మధ్యలో మిళితమైపోయారు. నిజానికి వీరు ఎట్లాంటి వారు అంటే కలుషితం అయిపోయిన జాతి అని చెప్పాలి. కనుక వారు అంటే అసహ్యపడిన పరిస్థితులు యెరూషలేము వారికి ఉండేది, యూదులకు ఉండేది. అందుకోసం యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు అనుకుంటారు ఆవిడ ఏంటో తెలియదా ఈయనకి అని ఆలోచన చేసిన పరిస్థితులు మనం చూస్తాం శిష్యులో. కనుక అట్లాంటి సందర్భాలు చాలాసార్లు ఉంటాయి. మన జక్కయ్య దగ్గర ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెంమంది అనుకుంటున్నట్టు ఈయనకి తెలియదా ఈడు ఎట్టంటాడో. యేసుక్రీస్తు తను వెళ్ళి కలుస్తున్న వ్యక్తులను గురించి ఆలోచించినప్పుడు ఎట్లాంటి వారితో కలుస్తున్నాడో ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, డాక్టర్ ఈజ్ నీడెడ్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఆర్ సిక్. రోగులకు మాత్రమే వైద్యుడు అవసరము అనే మాట యేసుక్రీస్తు అనడానికి కారణం ఏమిటంటే కొంచెం మందిని చూసి సమాజంలో వెలివేయబడిన వారిగా వారిని చూస్తే అచ్చచ్చచ్చ వారితో ఎట్లా కలుస్తున్నాడంటే యేసుక్రీస్తు తాగుబోతులతో, తిరుగుబోతులతో, ఇట్లాంటి వ్యక్తులతోన ఈయన సాంగత్యం చేసేది అని చెప్పేసి అనేక మంది ముక్కును వేలేసుకున్న పరిస్థితులు చాలాసార్లు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి. కనుక ఇట్లాంటి వారితో కలవకూడదు అని ఒక ఆలోచన. నిజానికి సమరయ్య దేనిని జ్ఞాపకం చేస్తూ ఉండదంటే నీ జీవితంలో కూడా నీకు నచ్చని వ్యక్తులు ఉంటారు. కొంచెం మందిని గురించి చులకన భావము కలిగిన పరిస్థితులు నీ జీవితంలో ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళతో మనం కలవకూడదు అనుకునే పరిస్థితులు ఉంటాయి. నిజానికి ఈ పరిస్థితుల గురించి ఆలోచించాలంటే ఈ సమరయ ప్రాంతాన్ని గురించి ఆలోచిస్తే ఆ ప్రాంతం ఎట్లాంటిది అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ జూయిష్ పేరెంట్స్, లేకపోతే యూదులు తల్లిదండ్రులు పిల్లలతో ఏం చెప్తారంటే అట్లాంటి ప్రదేశానికి వెళ్ళకరా, అలాంటి చోటుకి వెళ్ళొద్దురా అని చెప్పే ప్రదేశాలు. మనం కూడా కొన్ని ప్రదేశాల గురించి మన పిల్లలకు చెప్తూ ఉంటాం, రే అక్కడికి వెళ్ళకరా, ఆడితో కలవకరా, వీటితో ఉండకరా, ఎట్లాంటివి మనం చెప్తూ ఉంటాం. కొన్ని బ్యారియర్స్ని పెట్టడానికి మనం ప్రయత్నాలు చేస్తుంటాం. ఈ పరిస్థితులు ఎందుకోసం అంటే నీ అసహ్యం వారి గురించి ఒక చులకన భావం నీ జీవితంలో ఉంటుంది. కానీ యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటంటే ఆయన వెళ్ళని చోటు అంటూ ఏదీ లేదు. ఒక నశించిన దానిని వ్యక్తికి రక్షించుటకు నేను వెళ్ళను అనే చోటు ఏది కూడా లేదన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నిజానికి
మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, శక్తి నొందిన తర్వాత మనం ఏమవుతామో తెలుసా? నిజానికి అరే! అట్లాంటి వాళ్ళు వీళ్ళు చులకన భావం కలిగి ఉండడం కాదు. అట్లాంటి వారిని రక్షణలోకి నడిపించడానికి కఠినమైన ప్రదేశాలలో కూడా అడుగులు పెట్టేవారుగా నిన్ను చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి మనం. సో, నీ స్పియర్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లోనే నువ్వు సువార్తను ప్రకటిస్తూ వారి జీవితాలు మార్పు చేయడం కాదు. నీ పొరుగువారిని నువ్వు తాకడమే కాదు, క్రీస్తు యేసు సువార్త ద్వారా నీకు నచ్చని ప్రదేశాలలోనికి కూడా నువ్వు వెళ్ళడానికి నువ్వు ప్రయత్నాలు చేస్తావు. అంటే దేవుని యొక్క శక్తి నిన్ను అట్లాగా చేస్తది. మానవుని యొక్క పరిస్థితుల గురించి ఆలోచించినప్పుడు మన నచ్చని ప్రదేశాలకు వెళ్ళం, నచ్చని ఇంటికెళ్ళం, నచ్చని వ్యక్తితో మనం మాట్లాడం. ఇది దిస్ ఇస్ మ్యాన్స్ మెంటాలిటీ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ మెంటాలిటీని ఓవర్ రైడ్ చేస్తాడు. నిన్నేం చేస్తాడంటే నీకు నచ్చని ప్రదేశాలలోనికి కూడా అడుగు పెట్టేవాడుగా చేస్తాడు. నచ్చని వ్యక్తుల జీవితాల్లో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే వ్యక్తిగా నిన్ను మారుస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. భూదిగంతముల వరకు అంటున్నాడు. తర్వాత మాట చూసినట్టు దేశములు అంతటా భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురు అంటున్నాడు. అసలు ఏంటి భూదిగంతాల గురించి ఆలోచించండి. భారతదేశం గురించి ఆలోచించినప్పుడు 6,80,000 గ్రామాలున్నాయి. 5,112 పట్టణాలు అనుకుంటా భారతదేశంలో ఉన్నాయి. ఈ పట్టణాల గురించి లేకపోతే 6,80,000 గ్రామాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు అంటే భూదిగంతాల గురించి ఆలోచన వదిలేసేయండి. ఈ దేశంలో ఉన్న 6,80,000 గ్రామాల గురించి ఆలోచిస్తే సుమారు 30-40% మాత్రమే గ్రామాల్లో సంఘాలు స్థాపించబడి ఉన్నాయి. ఇంకా మిగిలిన 60% కూడా ఈనాటికి కూడా సంఘాలు స్థాపించబడిన ప్రదేశాలు అనేకమైనవి ఈ దేశంలోనే ఉన్నాయి. గనుక వీటన్నిటిని గురించి ఆలోచించినప్పుడు అంత గంభీరమైన పరిస్థితుల గురించి ఆలోచించినప్పుడు ఒక్కోసారి చతికిల పడిపోతాం. అయ్య బాబోయ్! ఎంత పని మనం ఏం చేయగలం? మన వల్ల ఏమవుతది? అని చెప్పేసి ఆలోచన చేస్తా ఉంటాం. గనుక ఆలోచించండి, థర్స్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్ హియర్. ఇక్కడ ఏమంటున్నాడంటే భూదిగంతముల వరకు అని ఆలోచించుంటే అర్థం ఏంటంటే యాజ్ యూ గో, నీవు వెళ్ళే కొలది దేవుని యొక్క మాటకు విధేయుడై ఆయనకు సాక్షిగా నిలబడ్డానికి నువ్వు ఇష్టపడి నువ్వు వెళ్ళే కొలది యాజ్ యూ గో యు రీచ్ టు ద పీపుల్ యువర్ మీటింగ్. అంటే నువ్వు వెళ్ళే కొలది నువ్వు నువ్వు అనేక మంది జీవితాలలో మేలును కలుగజేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి సాక్షిగా నువ్వు నిలబడాలి. 6,80,000 గ్రామాల గురించి నేను రీచ్ అయిపోవడం అంటే నో, ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. నీ ద్వారా కూడా అసాధ్యం అది. దానికి ఆలోచించినట్లయితే మన జీవితం అంతా లెక్కేసుకున్న అన్ని రోజులు ఉండవు మనకి. దాంట్లో ఒక మైన్యూట్ పర్సెంటేజ్ కూడా ఉండదు మన ఇది. గనుక యూ కెనాట్ రీచ్ అవుట్ టు ఆల్ ఆఫ్ దీస్ ప్లేసెస్. బట్ ద ట్రూత్ ఇస్ యూ హ్యావ్ యాజ్ యూ గో బై. అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నువ్వు వెళ్ళిన చోట్ల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు వెళ్ళకుండా ఇంకా నువ్వు మొరాయిస్తున్న ప్రదేశాల్లోనికి నువ్వు వెళ్ళేటట్లు దేవుని సహాయాన్ని పొందుకొని నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళే కొలది దేవుడు అవకాశాన్ని ఇచ్చే కొలది దేవునికి సాక్షిగా నిలబడి వారి జీవితాల్లో కార్యాలు చేసే వాడివై ఉండవలసిన అవసరం ఉంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అట్టి రీతిగా ఎనేబుల్ చేస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. ఆలోచించండి, ఒక అథారిటీ ఇచ్చి నీవు ఎప్పటివరకు నువ్వు బాధించబడ్డావు గనుక, ఎప్పటివరకు కఠినమైన పరిస్థితుల గుండా ఈ లోకం నిన్ను ట్రీట్ చేసింది గనుక, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం అనే అనుభవం నేను తీసుకుని వచ్చి నేను శిష్యులు ఆలోచిస్తున్నట్లుగా రాజ్య స్థాపన అయిన తర్వాత నేను నా అధికారాన్ని వీరి మీద చలాయిస్తాను అనుకునే ఆలోచన విధానం గురించి కాదు యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. డిస్ట్రాయ్ చేసే అధికారం గురించి మాట్లాడట్లేదు, డిస్ట్రాయ్ చేసిన శక్తిని గురించి మాట్లాడట్లేదు. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ డైనమైట్ గురించి మాట్లాడట్లేదు, బట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఎ పవర్ విచ్ విల్ బిల్డ్ అట. మనుషుల జీవితాన్ని కట్టేది, మనుషుల జీవితాల్లో అద్భుతమైన మార్పును తీసుకుని వచ్చే దాని గురించి మాట్లాడుతాను. అందుకోసం యేసుక్రీస్తు అంటున్నాడు ఫర్గెట్ అబౌట్ దిస్ అంటున్నాడు. ఈ భూమి మీద నా రాజ్య స్థాపనను గూర్చిన ఆలోచనను పక్కన పెట్టి మీ ముందుంచబడిన పనిలో మీరు ఏమవ్వాలంటే నిమగ్నమయ్యి దేవుని కొరకు కార్యాలు చేయాలంటున్నాడు. నాకు సాక్షులుగా నిలబడి కార్యాలు చేయమని చెప్పేసి అంటున్నాడు. ట్రామా నిన్ను ఈరోజు ఒక కఠినమైన పరిస్థితులు గుండా పెట్టి ఉండొచ్చు. నీ పెయిన్ ఈరోజు నిన్ను దేవుడు నన్ను సుఖంగా సౌఖ్యంగా ఉండే ప్రదేశాలకు సెల్ఫ్ సెంటర్డ్ నేచర్లోకి వచ్చేసి ఉండొచ్చు. నిజమే, ఈరోజు మనమున్న పరిస్థితులు ఏం చేస్తాయంటే వీ మైట్ స్టార్ట్ థింకింగ్ అంటే నేను నా పిల్లలు బాగుంటే చాలు అనుకునే ఒక మెంటాలిటీ మైండ్ సెట్లోని మనం వచ్చేస్తాం. ఈరోజు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటాం, దానికోసం ఏదన్నా చేయడానికి రెడీ నువ్వు. అట్లాంటి పరిస్థితులకు వచ్చేసాం ఈరోజు. అట్లాగే ఉన్నాం మనం ఈరోజు కదా. వీఆర్ లైక్ దాట్, వీఆర్ థింకింగ్ లైక్ దాట్.
కారణం ఏమిటంటే, ఈ ఈ 60 రోజులు ఈ 2 నెలల వ్యవధిలో ఈ ఈ కరోనా వైరస్ వలన కఠినమైన పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తాం. ఈరోజు ఆలోచించండి, నేను బాగుంటే చాలు అనుకునే ఒక మెంటాలిటీలోనికి నువ్వు వచ్చేసావేమో గాని దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నేనేం చేస్తుందో తెలుసా? నీ గురించి నువ్వు ఆలోచించుకునేటట్టు చేయదంటుంది. నీవు అనేకుల జీవితాలు వెలిగించే వాడిగా నువ్వు ఉండేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఎనేబుల్ చేస్తాడు అని చెప్పేసి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అందుకోసమే మనం చూస్తాం కొంచెం ఈ అధ్యాయాల్లో అపోస్తుల కార్యాలలో మనం చదువు కొలది కూడా అక్కడ ఉన్న విషయాలు చూస్తే పేతురు అంటాడు ఒకరోజు, మీరు చంపేస్తే చంపేయండి అంటాడు. ఒకప్పుడు చంపేస్తారేమన్న భయంతో యేసుక్రీస్తు ఎవడో తెలియదని చెప్పిన పేతురు అంటున్నాడు, మీరు నోరు మూయమంటే మేము నోరు మూయగలమా అని చెప్పేసి అంటున్నాడు. మీరు మౌనంగా ఉండమంటే మేము మౌనంగా ఉండగలమా అని చెప్పేసి చెప్తున్నారు. చచ్చిపోయినా పర్వాలేదు మాకు అని చెప్పేసి అంటున్నాడు. నాట్ ఎ ప్రాబ్లం అనే మాట మనం చూస్తా ఉన్నాం. అంటే ఆ సెల్ఫిష్ మెంటాలిటీ తొలగిపోయింది. ఎందుకోసమంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఏం చేసిందంటే, తన జీవితం గురించి ఆలోచించే పరిస్థితుల్లోని ఎదుటి వారి గురించి ఆలోచన చేసే ఆ అద్భుతమైన స్థితిలోనికి తను రావడం మనం చూస్తా ఉన్నాం. పౌలు ఒకప్పుడు మతం తన బుర్రలో నిండి ఉన్నంత కాలం కూడా ఏం చేసాడంటే, తన ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం తన అధికారాన్ని తన చేతి తెచ్చుకొని అనేక మందిని హింసించడానికి పరుగులు పెట్టిన వ్యక్తి యేసుక్రీస్తును కనుగొన్న తర్వాత బాప్తిస్మం అనే అనుభవం గుండా ప్రయాణం చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? అంటే ఏ కార్యాలైతే చేయడానికి నేను పరుగులు పెట్టానో అవన్నీ కూడా నాకు ఈరోజు నా జీవితంలో నాకున్న ఈ డిగ్రీస్ గానీ, నా జీవితంలో ఉన్న ఈ పరిస్థితులన్నిటికి బట్టి కూడా నేను అంటాను, అది పెంటతో నాకు సమానం అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు నాకున్న ఒకే ఒక పని ఏంటో తెలుసా? అంటే కొందరినైనా రక్షణలో నడిపించడానికి అందరి కొరకు అందరి వాడిని అయ్యాను అని చెప్పేసి అంటాడు. గనుక ఐఎమ్ రెడీ టు డై అని చెప్పేసి అంటున్నాడు. అందుకోసమే దెర్ ఇస్ ఒక డెప్త్ ఉంది నాకు ప్రేమ. ఆలోచించిన ఐఎమ్ ఇండెప్టెడ్ టు ఎవ్రీబడి అని చెప్పేసి అంటున్నాడు. నేను అందరికీ రుణపడి ఉన్నాను అంటున్నాడు. ఆలోచించండి. ఒకప్పుడు ఏంటంటే ఏంట్రా అనుకుని విర్రవీగిన వ్యక్తి అంటాడు, నేను రుణపడి ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. అట్లాంటి స్థితిలోనికి వచ్చిన పరిస్థితి. ఆ మార్పు ఏం చేసిందంటే, హీ వాజ్ విల్లింగ్ టు ట్రావెల్ ఎనీథింగ్. కఠినమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేశాడు. ప్రాణము పోయే పరిస్థితులు వచ్చాయి చాలాసార్లు. తన్ని చంపేస్తారని తెలిసినా సరే కూడా ప్రయాణాలు చేసిన పరిస్థితుల గురించి మనం చూస్తూ ఉన్నట్టంటే సెల్ఫ్లెస్ యాటిట్యూడ్లోనికి వచ్చాడు. ఎందుకోసమంటే క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడడానికి. అందుకోసమే మేము ఎవరో తెలుసా, క్రీస్తుకు రాయబారులు అని చెప్పేసి చెప్పడం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఒక డిస్ట్రక్టివ్ పవర్లోకి నడిపించింది. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నేనేం చేస్తాను, నీ గురించి నువ్వు ఆలోచన చేయకుండా నువ్వు ఆవిరైపోయి అయినా సరే అనేక మంది జీవితాల కోసం నిలబడేటట్లు చేస్తుంది. ఆలోచించండి, ఈరోజు మన జీవితాల్లో మనకున్న ట్రామాస్ మనల్ని ఒక్కొక్కసారి మనల్ని కట్టి పడేయచ్చు, ఒకే చోట ఉండిపోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఈ శిష్యుల వల్ల మనం కూడా ఆలోచించవచ్చు, అయ్యా సుఖమైన పరిస్థితులను మమ్మల్ని నడిపిస్తే చాలయ్యా అనుకునే పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, ఫర్గెట్ అబౌట్ దాట్ అంటాడు, దాన్ని పక్కన పెట్టండి అంటాడు. ఎందుకోసమంటే మీకు ఒక పని ఉంది అంటున్నాడు. ఎందుకోసం మనుషుల జీవితాలను వెలిగించే వారిగా దేవుడు నిన్ను నన్ను పిలుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నేను అంటాను, వాట్ ఈస్ యువర్ మైండ్ సెట్? ఈ కరోనా వైరస్ నేను ఎట్లాంటి మైండ్ సెట్లోకి తీసుకొని వచ్చింది? నేను బాగుంటే చాలా అనుకునే మైండ్ సెట్లోకి తీసుకొచ్చిందేమో. కానీ అలా ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. అట్లా ఉండడానికి కాదు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎన్నుకొని మన ద్వారా కార్యాలు చేయాలని అనుకోవడానికి. లూకా అంటున్నాడు, ఏవైతే ఆయన ఆరంభించాడో, ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించాడో వాటిని కొనసాగిస్తూ ఉన్నాడు అంటున్నాడు. ఎలా కొనసాగించాడంటే, ఆయన భౌతికంగా ఉండి ఆ కార్యాలు చేయలేదు, కానీ సంఘము ద్వారా జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. సంఘము ప్రాణాలను తెగించి, నిజానికి 120 మంది అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఇదే అధ్యాయంలో చూస్తాం. దే వర్ 120 పీపుల్ సెట్టింగ్ దేర్ అంటాడు. బట్ దీస్ 120 పీపుల్ రెవల్యూషనైజ్ ది వరల్డ్. ఈ లోకాన్ని తలక్రిందులు చేసేసారు, అద్భుతమైన కార్యాలు చేశారు. ఈరోజు నీవు నేను దేవుని బిడలుగా ఉన్నామంటే కారణం ఏమిటంటే, బికాస్ దీస్ పీపుల్ సెల్ఫ్లెస్ యాటిట్యూడ్లోనికి వారు వచ్చేసారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఏం చేసిందంటే, వారి గురించి వారు ఆలోచన చేసుకొనకుండా అనేక మంది రక్షణ కోసం ప్రయాసపడిన అనుభవాలులోనికి వారు వచ్చారు. కనుక ఈరోజు నీవు నేను కూడా దేవుని బిడలుగా మన పాపము నుండి విడుదల పొంది క్రీస్తు యేసు రక్తంలో కడగబడి ఈరోజు మన జీవితాల్లో బాప్తిస్మం అనే అనుభవం గుండా క్రీస్తు శరీరంలోనికి మనం భాగమయ్యాం. ఈరోజు ఆయన బిడలుగా మనం మార్చబడడానికి కారణం ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ దట్ సెల్ఫ్లెస్ నేచర్ దట్ దే హ్యావ్ అటైన్డ్. వారి జీవితాల్లో వారికి సంక్రమించిన ఆ నూతనమైన స్వభావం వలన ఈరోజు నీవు నేను ఈరోజు దేవుని బిడలుగా మనం మార్చబడడానికి అవకాశం ఉంది.
ఈరోజు ఒక నిరీక్షణప్రదమైన జీవితం మనం జీవించడానికి కారణమైంది. గనుక వారు ఆ స్థితిని కోల్పోయారు. అండ్ ఆలోచించండి, సెల్ఫిష్ నేచర్. నేను బాగుండాలి, బాగుంటే చాలు అనుకునే ఆ పరిస్థితులు అంటే, ప్రభా నీ రాజ్యాన్ని స్థాపించేస్తావా, నేను అధికారాన్ని మాకు ఇచ్చేస్తావా అనుకునే ఆ పరిస్థితులలో నుండి విడుదల పొంది ఎట్లాంటి స్థితిలోకి వచ్చాడంటే, వీఆర్ అ సర్వెంట్ ఆఫ్ ఆల్. అందరికీ మేము సేవకులుగా మేము ఉన్నాం, ఇక్కడ రాయబారులు మేము, వీఆర్ సర్వెంట్, మేము రుణపడి ఉన్నాం అనుకునే ఆ మెంటాలిటీ, మైండ్ సెట్లోనికి వారు వచ్చారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి పరివర్తనను వారి జీవితాల్లో కలగజేసింది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఈ ట్రామా, గత కొన్ని రోజులుగా నువ్వు అనుభవిస్తున్న పెయిన్, నాకు తెలుసు, ఐ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఈస్. ఈరోజు భారతదేశ ప్రభుత్వము విమానాలను పెట్టిందని చెప్పేసి చెప్తున్నారు, కానీ వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మేము ఎప్పుడు అది ఎప్పుడు ఎక్కి మేము ఇంటికి చేరుతాం కూడా మాకు అర్థం కాలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు రేపని జరుగుతూనే ఉంది. నిజానికి ఈరోజు సామాన్యంగా అయ్యే ఖర్చు కంటే 3 రెట్లు అధికమైన ఖర్చు మేము పెట్టవలసిన పరిస్థితులు ఈరోజు వచ్చాయి. దేన్ని కూడా కేర్లెస్ యాటిట్యూడ్ కనబడతా ఉన్నది ఈరోజు. కనుక ఈ పరిస్థితులు కూడా మేము ప్రయాణం చేసి రావాల్సిన వచ్చింది. వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ పెయిన్ చాలా కఠినమైంది. నేను ఒక్కడినే కాదు, నాతో పాటు నా చుట్టూరు ఉన్న అనేక మంది సుధీర్ ఏమైందని చెప్పేసి అనుకున్నప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు. వారు నేను ఏదైనా ఇదవుతున్నాను అనుకుని వాళ్ళు టెన్షన్ పడుతున్న పరిస్థితి. అంటే అనేక మంది ఆ పెయిన్ కూడా ప్రయాణం చేస్తున్నారు. బికాస్ ఐఎమ్ స్టక్ హియర్, నేను ఇక్కడ ఉండిపోవడం. ఈ పెయిన్ మనల్ని ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి సెల్ఫిష్ నేచర్ క్లోజ్ చేసేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను బాగుండాలి అనుకునే పరిస్థితుల్లో, నేను ఒకటి బాగుంటే చాలు అనుకునే పరిస్థితులకు వస్తాను. నేను పరిశుద్ధాత్మ దేవుడు అట్లా ఉండడానికి కాదు, అందుకోసం కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల సెల్ఫ్లెస్ నేచర్లోనికి మనం వచ్చి అనేక మంది జీవితాలు వెలిగించడానికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మన జీవితాలు అటువంటి పరివర్తనను తీసుకొని వస్తుంది. ఇట్ ఎనేబుల్స్ us to go to places we hate. మనకు నచ్చని ప్రదేశంలోకి తీసుకుని వెళ్తుంది. ఆలోచన, నువ్వు వెళ్ళననే చోట్లలోనికి నేను నడిపించేటట్లు చేస్తుంది. నువ్వు వెళ్ళే కొలది నీ జీవితంలో క్రీస్తుని గురించిన వార్తలను భయపడకుండా, జంకు బొంకు లేకుండా ఆయనకు సాక్షిగా నిలబడేటట్లు చేస్తుంది. నేను నీ వారిని నువ్వు రక్షించుకునేటట్లు చేస్తుంది. నీ పొరుగు వారిని ప్రేమించేటట్లు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ జీవితంలో అట్లాంటి కార్యాన్ని చేస్తుంది. ఈరోజు ఆలోచించండి, ఐ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే అర్థం ఏంటంటే గెంతులేయడం కాదు. చాలామందికి గెంతులేస్తే సరిపోద్ది అనుకుంటారు. ఆలోచించి, గెంతులేయడం కాదు పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే. You are strengthened. You are given the power to be a witness. దేవునికి సాక్షిగా నిలబడడం, ప్రేమించను, నాకు నచ్చరు వీళ్ళు అనుకునే పరిస్థితిలో ఉండడం, అది ఆత్మ చేత నింపబడిన పరిస్థితి కానే కాదు. ఆలోచించండి. ఈరోజు రుజువేంటో తెలుసా? నీ జీవితంలో యు రెడీ టు విట్నెస్. ఆత్మ చేత నింపబడిన వాడు అయితే యు రెడీ టు చేంజ్, బ్రింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ పీపుల్స్ లైఫ్. లెట్ us be like that. అట్లా ఉండడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. లెట్ దాట్ బీ ఆర్ గోల్. అట్లాంటి గమ్యాన్ని చేరడానికి మనం ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడినందుకు నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. నన్ను నిజమేనైనా మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితులు, నేను మా గాయాలను కల్పించే ఆ పరిస్థితులు మమ్మలను నిజంగానే ఒక సెల్ఫిష్ నేచర్, స్వార్థంతో కూడిన స్వభావంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చేస్తుంది. అట్లాంటి మావుల్లోనికి మమ్మల్ని తీసుకొని వస్తుంది. మేము బాగుంటే చాలు అనుకునే నేచర్లోకి వస్తుంది. సంఘము కూడా అట్లాగే ఉంది నాయన. నీ పునరుద్ధానుడై వచ్చి 40 రోజులు వారితో సమయాన్ని గడిపినప్పుడు దే వర్ డిజైరింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఫైన్. ఒక శ్రేష్టమైన సౌఖ్యంతో కూడిన పరిస్థితుల్లోనికి వారు వెళ్తే బాగుంటుందని ఆలోచించారు. కానీ నువ్వు అంటున్నావు అందుకోసం కాదని చెప్పేసి అంటున్నావు. ఎందుకోసం అంటే నీ ద్వారా జరగవలసిన కార్యం ఉందంటున్నాడు అని నువ్వు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనాలు. నేను యెరూషలేములో, యూదయలో, సమరయలో బొద్దుగంతముల వరకు కూడా నీకు సాక్షులుగా నిలబడే ఆ యోగ్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తెలియజేస్తాను. నీ ఆత్మ నింపుదల మమ్మల్ని అట్టి రీతిగా నడిపించేటట్లుగా నువ్వు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. నీవు కృపను చూపించండి. నేను ఈ మాటలు మనుషుల హృదయాల్లో కార్యాలను జరిగించేటట్లు నువ్వు సహాయం చేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో కొద్దిమల్ల వేడుకుంటున్నాము తండ్రి.